ఆంధ్ర ఎడ్యుకేషన్ పేరుతోటి ముల్కీ రూల్స్ పోయినాయి. అయితే ఈ ఆంధ్రాస్ గురించి జరపటప్పుడు వాళ్ళ తెలివితేటల సంగతి ఎట్లున్నా కన్నింగ్నెస్ మట్టుకు 200% కన్నింగ్. ఎందువల్ల అంటున్నా అంటే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి మన మిత్రులు చెప్తారు, ఒక్కొక్క అగ్రిమెంట్ గురించి వాళ్లకు ఒకే ఒక అంశం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో, ఒకటి ఉద్యోగాలు, రెండోది హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ల్యాండ్స్. ఉద్యోగాలు కొట్టగొట్టాలి, హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఉండేటువంటి ల్యాండ్స్ను గ్రాప్ చేయాలి. అప్పుడు మొదలైనటువంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు మనం రోజు పేపర్లలో చూస్తున్నాం ఏ రకంగా నడిచిన కథలు అనేటువంటి మంత్రులు ఒక్కొక్కరు పీక్కోలేక వస్తున్నారు అందులోంచి. అయితే ఇవి సాధించాలంటే ఏం చేయాలి? ముల్కీ రూల్స్ తొలగించాలి, రీజనల్ కమిటీని అబాలిష్ చేయాలి. ముల్కీ రూల్స్ను తొలగించాలి, రీజనల్ కమిటీని అబాలిష్ చేయాలి. ఎందువల్ల రీజనల్ కమిటీ మీద ఎందుకు కోపం? దాని మీద మన గోపాల్ వస్తాడనుకున్నాం, రాలేదు. గోపాల్ వస్తే రీజనల్ కమిటీ ఇది గురించి ఎక్కువ చెప్పేవాడు. ముఖ్యంగా సుబ్బారావు చైర్మన్గా ఉన్నప్పుడు గోపాల్ చాలా సహాయం చేశాడు మాకు, అక్కడి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి, రిపోర్ట్స్ ఇవ్వడానికి. రీజనల్ కమిటీకి ఒక పవర్ ఉండే, తెలంగాణ ఉండేటువంటి ల్యాండ్స్ కొనడానికి ఆంధ్రాస్కు ఇతరులకు పర్మిషన్ లేదు, ప్రొవైడెడ్ తెలంగాణ రీజనల్ కమిటీ అప్రూవ్స్. అది వన్ ఆఫ్ ది క్లాజెస్. దానికి రీజనల్ కమిటీకి ఉండేటువంటి పవర్స్లో, అగ్రిమెంట్స్లో ఇదొకటి ఉండే. కనుక 6 పాయింట్ ఫార్ములా కింద ఏం చేసినట్టు అంటే ఈ రెండింటిని తొలగించాలి. ముల్కీ రూల్స్ తొలగించాలి, రీజనల్ కమిటీ తొలగించాలి. ఇప్పుడు పివి నరసింహారావు గారి పీరియడ్లో ఇవి తొలగించబడ్డాయి. 32nd అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 671D ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ ఇవ్వడంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, ముల్కీ రూల్స్ పోయినాయి, జోనల్ సిస్టమ్ వచ్చింది. 4 సంవత్సరాలు చదువుకుంటే వాడికి ఉద్యోగం వస్తుంది, 4 సంవత్సరాలు చదువుకుంటే వాడు యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. మెడికల్ కౌన్సిల్, మెడిసిన్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్ అన్ని వాళ్ళకి ఈ రెండింటి మూలాన, ఒకటి ముల్కీ రూల్స్ తొలగించడం మూలాన, 6 పాయింట్ ఫార్ములా రావడం మూలాన. అయితే మిత్రులారా, నేను యాక్చువల్గా వేరే మిత్రులు ఎవరు ఉండరు, 2 hours నేనే మాట్లాడాల్సి ఉంటుంది కావచ్చు అనుకొని మాట్లాడదామని ప్రిపేర్ అయ్యి వచ్చినాను. నాకు మైండ్లో ఉన్నదే కాకుండా, అనుభవంలో ఉన్నదే కాకుండా 2 hours మాట్లాడదాం అనుకొని వచ్చినాను. చాలా కాగితాలు కూడా తీసుకొచ్చినాను. కానీ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడేది నేను కూడా వినాలి, వాళ్ళు మాట్లాడేది మీరు కూడా వినాలి. లేదండి, లేదు. I can't be that cruel to you, just like Andhra. Just like Andhra, I can't be that cruel to you. కనుక మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఒప్పందాలు, ఉల్లంఘనలు, వీరప్రకాష్ గారు అరేంజ్మెంట్స్ అన్నారు, ఫెయిల్యూర్స్ అన్నారు, కానీ ఒప్పందాలు, ఉల్లంఘనలు కరెక్ట్ టైటిల్ ఫర్ టుడేస్ డిస్కషన్. కనుక దీంట్లో పాల్గొనడానికి అవకాశం కలిగించిన వాళ్ళలో ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత వీరప్రకాష్ గారు, వీళ్ళందరికీ, మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విషయాలు మర్చిపోయినటువంటి ఈ పేరుతోటి పుస్తకాలు చదివి వెనకకు పోయి అవన్నీ నెమరు వేసుకోవడానికి అవకాశం వచ్చింది. అది ఒక అవకాశంగా భావిస్తూ మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాగే కలుసుకుంటాం. జై తెలంగాణ.